అగ్రవర్ణ నాయకుల యొక్క దమ్ముకు హ్యాట్సాఫ్ చెప్పాలి మనం. బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా అంధకారంలోకి నెట్టేస్తున్నారో అంటే, పంచాయతీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వంలో ఉన్న అగ్రవర్ణ నాయకుల యొక్క ఒత్తిడికి లోనై మన బీసీలో ఇంత అవగాహన వచ్చిందని చెప్పి తెలిసినప్పటికీ, మనం బీసీ బంధు నిర్వహించినప్పటికీ పోయినసారి కన్నా 5% రిజర్వేషన్లు తగ్గించి కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే కల్పించగలిగారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండి బీసీల జనాభా 55% కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కనీసం ఒక్క గ్రామ పంచాయతీలు కూడా బీసీకి కేటాయించలేకపోయారు. ఇల్లంతకుంట గ్రామంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో అన్ని వార్డులలో అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ చేసిరు తప్ప ఒక్క వార్డును కూడా బీసీకి కేటాయించలేకపోయారు. ఇలా దాదాపు 18 గ్రామాల్లో ఒక్క వార్డు కూడా బీసీకి కేటాయించలేదు. ఎక్కడైతే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మన బీసీలు నిలబడతారో ఖచ్చితంగా మన బీసీలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గెలుపు కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.